వెల్కమ్ టు మాస్ టీవీ. సంఘ సంస్కర్త కుల నిర్మూలన కోసం యోధులు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని గురువారం కాకినాడ జీపీటీ రోడ్లో 93 బీసీ కులాల ఐక్యవేదిక బీసీ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జీపీటీ రోడ్లో 93 కులాల ఐక్యవేదిక బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి గణేష్ బాబు, బీసీ జేఏసీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, రాష్ట్ర పిరిక సాధికార సమితి కన్వీనర్ పిరిక సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షులు వనపర్తి బద్రి మాట్లాడుతూ దేశంలో మహాత్మా బిరుదు పొందిన ఒకే ఒక్కరు పూలే అన్నారు. భారతదేశ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడని అన్నారు. మహిళల విద్య కోసం, సమానత్వం కోసం, అంటరానితన నిర్మూలన కోసం మత మౌఢ్యాన్ని బాలదోరి చైతన్యం కలిగించి దేశంలో స్త్రీల కొరకు పాఠశాలలు స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి పూలే అని కొనియాడారు. అమరావతిలో పూలే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లిదిండి సురేష్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, సంచార జాతుల 32 కులాల రాష్ట్ర డైరెక్టర్ పెద్దిరాజు, పి శివప్రసాద్, కాపు ఉద్యోగ సేవా సమితి మాజీ జిల్లా వెంకటరమణ, ఆదిరెడ్డి ప్రసాద్ నాయుడు, కె పెద్దిరాజు, రాజేష్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार 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 महात्मा ज्योतिराव फूले, जोहार 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 महात्मा ज्योतिराव फूले। जोहार 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 जय जोहार 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 ज्योतिराव फूले। अन्न वेणु को बैक మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఇవాళ కాకినాడలో బీసీ సంఘాలందరూ కలిసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఒక మహాత్ముని మనం గుర్తు చేసుకోవడం, మనకి చరిత్ర తెలుసుకుంటే చరిత్రను ఆధారంగా తీసుకుని మనం వేలైన ఆలోచన మన కలుగుతుంది. జ్యోతిరావు పూలే యొక్క జీవితాన్ని చూసుకుంటే బీసీలో మొదలైన సమయంలో బీసీలందరికీ కూడా సత్య శోధక్ అని ఒక పుస్తకాన్ని రాసి ప్రతి విషయంలోని కూడా సత్య అన్వేషణ చేసి దాంట్లో న్యాయం జరగాలి, బీసీలందరూ అభివృద్ధి చెందాలి, చదువుకోవాలని చెప్పి ఉన్నతమైన భావాలతో మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక మహాత్ముడు అయ్యాడు. ఆయన అలాంటి మహాత్ముడు అడుగుజాడంలో బీసీలందరూ నడవాలి. పెద్ద ఎత్తున మరి ఈ మహాత్మా జ్యోతిరావు పూలేని అందరూ కూడా ఆయన యొక్క సిద్ధాంతాలని ఆచరించి ఆయన మహాత్ములుగా కొలవాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీల యొక్క ఉన్నతిని ఈవేళ మనం ఈ సందర్భంగా ఈ రకంగా మనుగడ సాగిస్తున్నామంటే ఆ రోజు ఆయన మహానుభావుడు వేసిన బాటలోనే మనం అంతా కూడా జీవితాన్ని సాగిస్తున్నాం. రాజకీయం గురించి చెప్పాలంటే మరి ఈవేళ బీసీలు 56% బీసీలు ఉన్నారు. పార్టీలు అందరూ కూడా వెన్నెముకగా ఉన్నారు. మరి పార్టీలు కూడా గుర్తించి సముచితమైన స్థానాన్ని పూలే గారికి ఇచ్చి ఆయన యొక్క విగ్రహాన్ని మరి ఏదైతే మా బీసీ నాయకులంతా కోరుకుంటున్నారో అమరావతిలో ఒక పెద్ద విగ్రహాన్ని నిర్మాణం చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి ఈ రోజున జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మా బీసీ సోదరులు, బీసీ సంఘాలు, అలాగే అన్ని పార్టీలు సంబంధించిన బీసీ నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ జేపీటీ కాలేజ్ దగ్గర విగ్రహం దగ్గర నివాళులు జరిగింది. అయితే చంద్రబాబు గారి నాయకులకి ఆ సమస్య కోసం మీరు అంబేద్కర్ గారికి 125 అడుగుల ఎత్తు విగ్రహం ఉంచారు. అలాగే ఈవేళ మా బీసీల ఓట్లతోనే ఈ పార్టీలు వెళ్తున్నాయి. ఏ పార్టీ అయినా ఆ విధంగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈయన కూడా రేపు ఏప్రిల్ 2025 ఏప్రిల్ 11కి ఆయన జయంతి. ఆ జయంతికి మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ జయంతి రోజున ఆయనకి ఎన్ని సంవత్సరాలు చూసి అన్ని అడుగుల విగ్రహం అమరావతిలో కట్టాలని చెప్పి 93 బీసీ కులాల ఐక్యవేదిక బీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కోరుకుంటున్నాం కూడా. ఎందుకంటే మీది బీసీల పార్టీ, బీసీలు వెన్నెముక పార్టీ అని చెప్తారు కాబట్టి ముందు మీరే దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా కూడా మా బీసీ ఓట్లతోనే మీరందరూ నెగ్గి ఇవాళ పదవులు అనుభవిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దృష్టి పెట్టి మా పూలే గారిని
పూలే గారి స్థాయి పెంచి దేశవ్యాప్తంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మా బీసీ సోదరులందరూ కూడా కళ్ళు తెరవండి. ఒక బిర్యానీ ప్యాకెట్కి, మందుకి, డబ్బులకి అమ్ముడుపోకండి. పార్టీలకి అతీతంగా పనిచేసి అందరూ కూడా పైకి అన్ని పార్టీలు నెగ్గించారు. ఈవేళ పూలే గారి జయంతిని, విశ్వమిత్ర జయంతిని, వర్ధంతిని రమ్మంటే ఫోన్ చేసినా కూడా రాలేని పరిస్థితుల్లో మా బీసీ నాయకులు ఉన్నారు. కాబట్టి మీ బీసీ నాయకులందరూ కూడా ముందుకు వచ్చి మీరందరూ కూడా ఈ మన పూలే గారిని మంచి స్థాయిలో ప్రపంచానికి తెలియపరిచేలా ట్రై చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 104వ వర్ధంతి సందర్భంగా 93 బీసీ కులాల ఐక్య వేదిక, అలాగే బీసీ జేఏసీ తరఫున అందరం కూడా ఇక్కడ హాజరయ్యి మహాత్మా జ్యోతిరావు గారికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు పూలే వేళలో ఈ యువతకి అందరం కూడా తెలియాలి. వారు ఎన్నో త్యాగాలు చేసి మన గురించి ప్రాణాలు కూడా అర్పించారు. ఇలాగా అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, అంబేద్కర్ గారు పూలే విధానాలన్నీ కూడా తీసుకెళ్లాలని బీసీలందరూ ఒకే సంఘటితంగా ఉండి రానున్న కాలంలో మన అమరావతిలో పూలే గారి విగ్రహాన్ని ఎన్డీఏ కూటమిని కోరుకుంటే మేము 138వ జయంతి వస్తుంది. 138వ జయంతి వస్తుంది. 138వ జయంతికి ఆ 138 అడుగులు అక్కడ ఎన్డీఏ కూటమిని అందరినీ కూడా కోరుకునేది మేము అదే. మీరు బీసీలు పక్షపాతులు, బీసీలు పార్టీలు అని చెప్పుకోవడం కాదు, ఈ విగ్రహాన్ని పెట్టి బీసీలకి ఎంతవరకు న్యాయం చేస్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ కూడా కోరుతున్నాం. బీసీల తరఫున మేమంతా కూడా ఈ ముక్తకంఠంతో మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు ఈరోజు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ బీసీ నాయకులందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా పూలే గారు అందరివాడు. ఆయన ఎస్సీల్లో కూడా ఎక్కువ సామాజిక సేవ చేస్తుంది. ఆ తర్వాత చెప్పుకోవాలంటే బీసీల్లో మహిళల పట్ల ఒక చదువు లేదు. అప్పట్లో బీసీ ఎస్సీలకి మహిళలు ఎవరు చదువుకోవడానికి రైటే లేదు. ఆ టైంలో ఆయన వారి మిస్సెస్కి ముందు చదువు చెప్పి ఆవిడ ద్వారా మహిళలకి ఎడ్యుకేషన్ ఆయన చదువు ఉంటే ఆటోమేటిక్గా అన్ని విధాల ఒక సామాజిక వెనకబడితనాన్ని పోరాడతారన్నది ఆయన నమ్మిన సూత్రం అది. అందుకని అందరూ చదువుకోవాలి అన్న నినాదంతో ముందుకొచ్చిన ఆయన అడుగుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన రాసిన సూచనల్లో కొన్ని ఫాలో అవటం కూడా జరిగింది. అలాంటి ఆయన్ని మనం మర్చిపోకుండా బీసీలందరూ గుర్తుపెట్టుకుని ఎస్సీ బీసీలు పూలే గారికి ఎప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పిన సూత్రాలు ఫాలో అవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఇక్కడ జరుగుతున్న భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అటెండ్ అయిన బీసీ సోదరులు చల్లంగి వేణుగోపాల్ గారు, అలాగే ఇంద్రపాలెం ప్రభాకర్ గారు, అలాగే వెంకటేష్ మరియు మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు